అమరావతి ఏమైనా పాకిస్తాన్ బోర్డరా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి వేసిన ప్రశ్న. ఈ ప్రశ్న వేయటానికి ఉన్న కారణం ఏంటి అంటే, నిజానికి పాకిస్తాన్ బోర్డర్ ఏమీ ఆంధ్రప్రదేశ్‌లో ఉండదు. అమరావతిలో ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్న ఉద్దేశ్యం ఏంటి అంటే, మా నాయకులు వెళ్తానంటే అమరావతి వెళ్ళనివ్వలేదు. అడ్డుకున్నారు. కాబట్టి అదేమన్నా పాకిస్తాన్ బోర్డరా? మేము వెళ్ళొచ్చు గదా! అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్న మాట. అయితే పాకిస్తాన్ బోర్డర్ లాంటి ప్రదేశం అంటే ఎవరు వెళ్ళటానికి అవకాశం లేని ప్రదేశం ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఒకటి ఉండేది. అది కూడా అమరావతిలోనే ఉండేది. పాకిస్తాన్ బోర్డర్ అంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి అవకాశం లేని ప్రదేశం కదా! అలాంటి ప్రదేశమే అమరావతిలో ఒకటి ఉండేది. అదేంటిది? తాడేపల్లి ప్యాలెస్. జగన్మోహన్ రెడ్డి గారి నివాసం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నివాసానికి ఒక అర కిలోమీటర్ దూరం నుంచి అక్కడ పెద్ద ఎత్తున బారికేడ్లు పెట్టి, ముళ్ళ కంచె పెట్టి, పెద్ద ఎత్తున సెక్యూరిటీని పెట్టి, దాదాపుగా 3 అంచెల సెక్యూరిటీని పెట్టి, అక్కడికి ఎవరూ రాకుండా, అక్కడ ఎవరు ఉండకుండా చూసేవాళ్ళు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇల్లు కట్టుకునేటువంటి సమయంలో ఆ చుట్టుపక్కల నివాసం ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరినీ ఖాళీ చేపిచ్చారు. ఆ తన ప్యాలెస్‌కి చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నీ కూల్చివేపిచ్చారు. అక్కడ ఎవరు ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేశారు. ఒక అర కిలోమీటర్ దూరం వరకు చుట్టూ నిర్మానుష్యంగా పెట్టుకొని, అక్కడ బారికేడ్లు పెట్టుకొని, ముళ్ళ కంచెలు వేసి, 3 అంచెల సెక్యూరిటీ పెట్టుకొని, అక్కడికి ఎవరికీ ఎలో లేదు అనే పరిస్థితిని క్రియేట్ చేశారు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ ఉంటేనే లోపలికి రావాలి. లేకపోతే రావటానికి వీల్లేదు. ఈవెన్ దో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కూడా, క్యాబినెట్ సహచరులు కూడా లోపలికి వెళ్ళే పర్మిషన్ ఉండేది కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ దొరకదు. లోపలికి వెళ్ళే పర్మిషన్ ఉండదు. కేవలం ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినన్నా కలవాలనుకుంటే తప్ప, ఆయన కలవాలనుకోవాలి. అంతేగాని యువతల వాళ్ళు జగన్ గారిని కలవాలి, జగన్ గారి ఇంటికి వెళ్ళాలి, అది సీఎం గారి ఇల్లు కదా, ఆయన అక్కడే ఉంటాడు కదా, మరి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడాలి కదా అని ఎవరు వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. కేవలం జగన్ గారికి ఎవరినైనా కలవాలనిపిస్తే వాళ్ళకి పర్మిషన్ దొరికింది, వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తారు. ఇది పాకిస్తాన్ బోర్డర్ లాంటి ప్రదేశం. మరి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఏమైనా చెప్పుకోవాలనుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి చెప్పుకోవాలి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు, అంతే. సో ఆంధ్రప్రదేశ్లో పాకిస్తాన్ బోర్డర్ని పోలిన ప్రదేశం తాడేపల్లి ప్యాలెస్. ఇప్పుడు అలా లేదులేండి. ఇప్పుడు ఆ బారికేడ్ పీక్ పడేశారు, ఆ ముళ్ళ కంచె తీసి పక్కన పడేశారు. ఆ నియర్ బై కూడా ఎవరైనా నివాసం ఉండదలుచుకుంటే ఉండొచ్చు. ఇప్పుడు ఆ నిషేధాలు ఇప్పుడు లేవు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉండేవి. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.